హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. సో మనకైతే 6th జూన్ అంటే ఈరోజు సిక్స్త్ జూన్లో మనకి అసలు పేపర్ ఎలా వచ్చింది, వెయిటేజ్ ఎలా ఉంది, ఏ చాప్టర్కి ఎంతెంత వెయిటేజ్ వచ్చిందో ఒకసారి చూద్దాం. సో మేబీ మీకు చాలామంది మెమరీ బేస్డ్ కదండి, సో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ మనకైతే ఈ ఈ ఈ ప్రకారం ఈ వెయిటేజ్ ప్రకారం మనం ఏవి ఎక్కువ రివైజ్ చేసుకోవాలి, సో దీన్ని బట్టి మన పేపర్ ఎలా వస్తుంది అంటే కొంచెం ఐడియా వస్తుంది కదా. సో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ఎక్కువ రివైజ్ చేసుకోవాలనే దాని గురించి సో అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. సో దీన్ని బట్టి మీరు దేనికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలో చూసుకొని సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ లాగా అవి చదువుకోండి, ఓకేనా. సో అవి రివైజ్ చేసుకోండి. సో అథమెటిక్ టాపిక్స్ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్, ఏజెస్, ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటి నుంచి అయితే 10 to 11 మార్క్స్కి వచ్చాయంట అండి. సో 10 to 11 మార్క్స్ అనేది వెయిటేజ్ వచ్చింది. నెంబర్ సిస్టమ్ నుంచి 1 to 2 మార్క్స్ వచ్చాయి. జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఇంటూ 3 to 4 మార్క్స్కి వచ్చాయి. మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే మనం టైం టేబుల్స్ ప్రిపేర్ డైలీ టార్గెట్స్ నుంచి ప్రిపేర్ చేసుకున్నప్పటి నుంచి మీరు కనుక చూస్తున్నట్లయితే సో సింప్లిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే చాలా సింపుల్గా అండ్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నదని చెప్తూనే వస్తున్నాను. అట్లీస్ట్ 1 మార్క్ అని వస్తుందని చెప్తూనే ఉన్నాను నేను. సో చూడండి, ఎక్కువ వచ్చిందండి, వెయిటేజ్ ఎక్కువ ఉంది సింప్లిఫికేషన్స్కి. సో 4 to 5 మార్క్స్ వస్తున్నాయంట. సో కొంచెం బాగా రివైజ్ చేసుకోండి, ఓకేనా. అంటే బాగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం లెంతీ ఉండొచ్చు మేబీ. సో కొంచెం లెంతీ అనేది ఉండొచ్చు క్వశ్చన్స్ అనేవి. సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల తొందరగా చేసేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండి, 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్క్స్, ఈజీగా 1 to 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ. సో ఆల్జీబ్రాలో కూడా మనకి ఫార్ములాస్ కొన్నే ఉంటాయండి, సో రివైజ్ చేసుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ ఈ రెండు కలిపి 2 to 3 మార్క్స్కి వస్తున్నాయండి. సో ఇదైతే అథమెటిక్ వెయిటేజ్ అండి. ఇప్పుడు రీజనింగ్ వెయిటేజ్ ఏంటో చూద్దాం. సో రీజనింగ్ టాపిక్ వెయిటేజ్ ఏంటంటే చూడండి, మీరు ముందు నుంచి నా వీడియోస్ కనుక చూస్తున్న వాళ్ళైతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నాను. సో అట్లీస్ట్ 2 వస్తే ఖచ్చితంగా దీంట్లో నుంచి మినిమం 1 మార్క్ వస్తుందని చెప్తూనే ఉన్నాను. సో సింపుల్ అండ్ ఈజీ. సో దీనికి కూడా 2 మార్క్స్, 2 to 3 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే షిఫ్ట్ని బట్టి కదండి, ఒక షిఫ్ట్లో 2 ఇవ్వచ్చు, ఒక షిఫ్ట్లో 3 ఇవ్వచ్చు, లేదంటే ఒక షిఫ్ట్లో 1 ఇవ్వచ్చు. బట్ మినిమం యావరేజ్గా చూసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, కోడింగ్ అండ్ డీకోడింగ్. చూడండి, 4 to 5 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. సో మీకు లాస్ట్ మినిట్ ఏవేవి రివైజ్ చేసుకోవాలనే దాంట్లో కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో ఎక్కువ వెయిటేజ్ ఉందని చెప్పేసి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ అండి, మినిమం 1 మార్క్స్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాను. సో 1 to 2 మార్క్స్ వస్తున్నాయండి. జంబ్లింగ్ నుంచి 1 to 2 మార్క్స్. సిలాజిజం కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకపోయినా మీకు ఈ టాపిక్ అనేది మనకి స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్కి ఉపయోగపడుతుందని చెప్పి నేను సిలాజిజం అనేది మీకు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో యూజ్ అవుతుంది, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో యూజ్ అవుతుందని చెప్తూనే ఉన్నాను నేను. సో దాని నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చారంటండి. ఇది కొంచెం బాగా నేర్చుకోండి. దీంట్లో టఫ్ లెవెల్ అంటే ఎయిదర్ 1 or 2 ఆర్ నైదర్ 1 or 2, ఈ రెండు కొంచెం టఫ్గా ఉంటాయి. సో అవి కొంచెం బాగా చూసుకోండి. సిరీస్ అండ్ అనాలజీ. సో ఇది కోడింగ్ డీకోడింగ్ సేమ్, మ్యాక్సిమం అలాగే ఉంటాయండి. అంటే అక్కడ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం సిరీస్ అంటే లెటర్స్ అనాలజీలే ఉంటుంది. సో 2 to 3 మార్క్స్ వస్తున్నాయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో కూడా దట్టు రౌండ్ టేబుల్ అండ్ సర్కిల్, రౌండ్ టేబుల్ కదండి, సర్కిల్ సిట్టింగ్స్ ఉంటాయి కదండి, అంటే సిట్టింగ్లో సర్కిల్ ఉంటుంది కదా. సో అది ఎక్కువ ఇంపార్టెంట్, దాని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. పజిల్స్ కొంచెం టైం టేకెన్, బట్ చేయొచ్చండి. సో ఈ 2 చాప్టర్స్ నుంచి
మనకి 5-6 మార్క్స్ వస్తున్నాయి. సో సిట్టింగ్ నుంచే మనకి అడిగితే ఒక 2-3 క్వశ్చన్స్ అక్కడే అడుగుతారు. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి. లేదంటే బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. మీ మీ దగ్గర ఆల్రెడీ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా. సో దాని నుంచి మీరు అనేది ఒకసారి ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అండి. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ ఇస్తున్నానంట. సో డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా ఈజీ అండి. సో ఇది కూడా ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి. చాలా సింపుల్గా 2-3 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. సో రీజనింగ్ టాపిక్ అయితే ఇవేనండి. మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఎంతెంత వెయిటేజ్కి ఎగ్జామ్కి వస్తున్నాయని చెప్తున్నాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తాయని ఏం కాదండి. బట్ దీని ప్రకారం వెయిటేజ్ మనకి ఎక్కువ వెయిటేజ్ దేనిలో ఇస్తున్నాడు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే నెక్స్ట్ మన ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్, నెక్స్ట్ 7th జూన్ అంటే 7th జూన్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళకి ఏది యూజ్ అవుతుంది, ఏది ఎక్కువగా రివైజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇదైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. సో ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి. జిఎస్ అండ్ జీకే కూడా చేద్దాం. ఓకేనా. జిఎస్ అండ్ జీకే కూడా మనం వీడియో ఇట్లా వెయిటేజ్ ఎంత ఇస్తున్నాడు, జనరల్ అవేర్నెస్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడో చూద్దాం. ఓకేనా. సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరి దగ్గరైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పీడిఎఫ్స్ కనుక ఉంటే కొంచెం కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో అందరికీ యూజ్ అవుతాయి కదా. సో యూజ్ అవుతుంది. ఓకేనా. ఎవరి దగ్గరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కడ మీరు షేర్ చేస్తాను అంటే సో నేను ఏదో ఒక విధంగా మీకు నేను ఎలా షేర్ చేయాలో చెప్తాను. కొంచెం అందరికీ ప్రొవైడ్ చేద్దాం. చాలా యూజ్ అవుతుంది కదా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ ఎవరికైతే 7th జూన్ ఉంటుందో సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నారు కదా. సో ఇవనేది రివైజ్ చేసుకొని వెళ్ళండి. 7th జూన్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి, టెన్షన్ పడకండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.